కూడా బడికి పోలే. రాత్రిపూట అనియత విద్య అని ఉంటుండే అప్పట్లో. దాంట్లో ఏదో కొద్ది మందం నేర్చుకున్న ఆ చదువుతోనే కొద్ది చదువుతోనే ఏదైనా చేసి పబ్లిక్లు అందరిలో మనకు పేరు గుర్తుండాలనే ఆశతోని ప్రతి బిజినెస్ చేసుకుంటూ వచ్చిన. పెట్టుబడి పెట్టే బిజినెస్ చేసి 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 మొత్తం అప్పులలో కూలికపోయినా లాస్ట్ మా అప్లైను నాకు వెస్టేజ్ గురించి చెప్పగానే 12 లక్షలు లాస్ అయినా. 6 months లోపలనే చెప్తూ ఉన్నాడు. నేను పట్టించుకోలే. నేను ఎన్నో పెట్టుబడులు పెట్టుకుంటూ వచ్చిన ఉట్టి ఆయన ఐటమ్స్ వాడితే ఎట్లా డెవలప్ అవుతాం మనము అని చెప్పేసి పట్టించుకోలే. ఆయన కొద్దిగా ఏజ్ తక్కువ నాకన్నా. నీ అసలు వాళ్ళకి ఇంతమందిని చూసినా అలాంటివి నాకు చెప్పకని చెప్పిన. అట్లా 6 months అయిపోయిన తర్వాత ఆ 12 లక్షలు లాస్ అయిన ఒక పోల్ట్రీ ఫామ్ వేసి ఆ తర్వాత ఇదేదో బిజినెస్ ఉన్నా నాతో కాదు, ఇక వేరే చేసుడు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మరి ఇదేదో ఏం లేదు పెట్టుబడి అన్నారు. తెలుసుకుందామని పిలిపించుకొని ఐడి తీసుకున్నా కానీ మన స్టోర్ పోవాలి నాకు మనసు ఒప్పుతలేదు. ఎందుకంటే నేను కొంటే మా అప్లైన్కు డబ్బులు పోతాయని మన మైండ్ సెట్ అట్లా ఉంటుంది. ఫస్ట్ అట్లా 6 నెలలు అట్లా తిప్పలు పెట్టిన అప్లైన్ని. మళ్ళీ ఐడి తీసుకున్నాక 3 months పోలేను స్టోర్కి. ఐడి ఉంటుందా పోతుంది. కానీ మా అప్లైన్ ఏం చేసిండంటే నేను ఎప్పుడైనా పనికి వస్తానా కానీ ఒక సబ్బు అని పెట్టిండు. అట్లా నా ఐడి ఉండిపోయింది. మళ్ళీ 3 months తర్వాత ఒక 1 day వర్క్షాప్ ఉన్నది, రా ఈ మీటింగ్కి వచ్చి నీకు నచ్చకుంటే మళ్ళీ నేను ఎప్పుడు అడిగా నువ్వు రాకు అని చెప్పిండు. నేను కూడా అదే అనుకున్నా, ఈసారి ఒక్కసారి పోయేస్తే నా పని అయిపోతుంది. ఆయన నాకు ఫోన్ చేయడాన్ని వెళ్ళిన. అక్కడ ఎక్కడ బోర్డు పెట్టి అన్నీ చెప్తుండ్రు, మన ఐటమ్స్ అన్నీ చూపించుకుంటా చెప్తుండ్రు. చెప్పేటప్పుడు అన్నీ చూపిస్తాం కదా, కుకింగ్ ఆయిల్, సోపు, పేస్ట్ అని చెప్పి ఏం కానొచ్చినాయి మీకు అని అడిగిండు సారు. ఏం కానొస్తాయి మనకు? సబ్బు పేస్ట్ ఏ కానొస్తాయి మనకు. అంత ఉంటే కదా కూరగాయలు ఏమన్నా అవే కానొస్తున్నాయని చెప్తే ఏమన్నాడు సారు, ఇవన్నీ మీకు కానొస్తే మీరు ఈ బిజినెస్లో ఉండరు అని చెప్పి. మరి ఏం కావాలా సార్ అంటే ఏం కావాలంటే ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్, ఫారెన్ ట్రిప్ ఇవన్నీ కానొస్తేనే మీరు ఈ బిజినెస్లో ఉంటారని చెప్పి అది ఒకటే మైండ్లో బాగా తట్టింది. దాంతో డిసైడ్ చేస్తే 1 monthలోనే 5,750 పీవీలు చేసి డైరెక్టర్ అయినా, ఫాస్టర్ డైరెక్టర్. 14,600 రూపాయలు తీసుకున్నా 1 monthలో. సేమ్ మళ్ళీ అట్లనే మళ్ళీ జనవరిలో డైమండ్ డైరెక్టర్ అయినా. డైరెక్టర్ నుంచి డైమండ్ డైరెక్టర్. ఓకేనా? జనవరి నాకు కలిసి వస్తుంది అన్నట్లు. ప్రతి కొత్త సంవత్సరంలో పిన్ లెవెల్ చేంజ్ చేస్తున్నా. మళ్ళీ 2024లో క్రౌన్ డైరెక్టర్ జనవరిలో. అట్లా ప్రతి జనవరిలో పిన్ లెవెల్ మార్చుకుంటూ ఇక్కడ వచ్చిన. అయితే ఇక్కడ ఏమర్థమైంది, చదువుతోని పని లేదు, ఏజ్తో పని లేదు.